నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కొద్ది నెలల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ల కేటాయింపుపై జగన్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. రెండోసారి గెలుపు కోసం ఆచితూచి అడుగులు వేస్తోంది వైసీపీ. అందుకే ఈసారి కూడా కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంత సీనియర్ అయినా పక్కన పెట్టేందుకు చిన్న ఆలోచన కూడా చేయడం లేదు. ఇందుకు ప్రధాన కారణం వారిపై నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకతే అని తెలుస్తోంది. మరో వైసీపీకి ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు టీడీపీ జనసేనతో కలిసి బరిలోకి దిగుతోంది. అంతేకాకుండా గతం కంటే టీడీపీ జనసేనలతో ప్రజల్లో ఆదరణ పెరిగిందని పలు సర్వేల్లో వెల్లడవుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న జగన్ అభ్యర్థుల మార్పుకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల లిస్టు నుంచి మరో బిగ్ విట్ అవుట్ అవుతోంది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు ఈసారి ఎన్నికల్లో భీమునిపట్నం నుంచి పోటీ చేసే ఛాన్స్ లేదనే ప్రచారం ఊపందుకుంది. సర్వే నివేదికలలో ఆయనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయని అంటున్నారు. దాంతో ఈ మాజీ మంత్రి అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేయిస్తారు అని అంటున్నారు. నిజానికి చూస్తే అవంతి ఎంపీగా 2014లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి భీమిలి టికెట్ సాధించారు. జగన్ వేవ్ లో గెలిచి మంత్రి కూడా అయ్యారు. 3 ఏళ్ల పాటు ఆయన మంత్రిగా కొనసాగారు. అయితే ఆయన పట్ల కొంత వ్యతిరేకత అయితే ఉందని పార్టీకి వచ్చిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో అవంతిని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయిస్తే పార్టీకి మేలు జరుగుతుందని, ఆయనకు కూడా మరో మంచి అవకాశం దక్కినట్లుగా ఉంటుందని లెక్క వేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో వైసీపీ బలంగా ఉంది. దాంతో ఎంపీగా ఆయన గెలుపు సునాయాసం అంటున్నారు. పైగా బలమైన కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంపీ పరిధిలో ఎక్కువ. అవంతి అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయనకు పార్టీకి కూడా మరింత ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక భీమునిపట్నం టికెట్ ని యాదవ సామాజిక వర్గానికి చెందిన విమార్దియో చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మలకు ఇస్తారని అంటున్నారు. వాస్తవానికి 2019లోనే ఆమె భీమిలి టికెట్ కోరారు. ఆమె భీమునిపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ గా కూడా గతంలో పనిచేసి ఉన్నారు. ఆమె సొంత ప్రాంతం కూడా అదే. భీమిలిలో కాపులతో పాటు యాదవుల సంఖ్య కూడా ఎక్కువే. ఎప్పుడు ఆ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. దాంతో వైసీపీ ఈసారి ఆ ప్రయత్నం చేయబోతోంది అని అంటున్నారు. ఫలితంగా బీసీలను ముందు పెట్టి టీడీపీని ఎదుర్కోవడమే కాదు, విజయం సాధించనుందని గట్టిగానే భావిస్తున్నారు. ఇక అక్రమాన విజయ నిర్మల 2019లో విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గట్టిగానే ఫైట్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె వర్గం విశాఖలో తూర్పు నుంచి పోటీ చేయబోతున్న ఎంపీ ఎంవివి సత్యనారాయణకు హెల్ప్ కావాలంటే ఆమెకు భీమిలి టికెట్ ఇవ్వడం సమంజసమని అంటున్నారు. ఆ విధంగా విశాఖ జిల్లాలో 2 టికెట్లు యాదవులకు కేటాయించడం ద్వారా బీసీల పార్టీగా వైసీపీ చాటి చెప్పుకునే అవకాశాలుంటాయని అంటున్నారు. ఇంకా రానున్న రోజుల్లో విశాఖ ఎంపీ టికెట్ ని కూడా యాదవులకే కేటాయించాలని వైసీపీ చూస్తోంది. అదే జరిగితే సామాజిక న్యాయం విషయంలో వైసీపీ ఛాంపియన్ గా గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. వైసీపీ వ్యూహాలు మాత్రం ప్రత్యర్థులకు దడ పుట్టించేలా ఉన్నాయనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.